సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజమండ్రి అనకాపల్లిలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మోడీ. మధ్యాహ్నం 2:55 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని 3:30 వేమగిరిలో, 5:45 రాజుపాలెంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళ్తారు. విజయ శంఖారావం పేరుతో జరిగే ఈ సభకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర బీజేపీ కీలక నేతలు పాల్గొంటారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ఇక ప్రధాని మోడీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొనడానికి సాధ్యపడలేదని సమాచారం. అనకాపల్లి సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ నెల 8వ తేదీ కూడా మరోసారి ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:35 వరకు అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 6:25 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని. ఇక రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ వెళ్తారు మోడీ. ప్రధాని సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. సుమారు 2 లక్షల మంది ఈ సభలకు హాజరు కానున్నట్టు సమాచారం. మోడీ ప్రచారంతో క్లైమాక్స్ లో కాక పెంచాలని చూస్తోంది ఈ కూటమి. ఇప్పటికే పోలవరం పూర్తి చేస్తామని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో మోడీ టూర్లో రాష్ట్రానికి మరిన్ని హామీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో ప్రధాని ఏపీ ఎన్నికల ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఏపీకైతే ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన పర్యటనకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి రాజు? ప్రధాని మోదీ ఈరోజు అటు రాజమండ్రి, అనకాపల్లి ఈ 2 ప్లేసెస్లోనూ ఎంపీ నియోజకవర్గాలు, అటు పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మోదీ 2 సభల్లో కూడా ఖచ్చితంగా కొన్ని హామీలు ఇస్తారనేది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు రాజమండ్రి సభకు సంబంధించి స్పెసిఫిక్గా ఇవ్వాల్సినటువంటి హామీలు ఏమీ లేవు. ఆ రాజకీయ సభలు, సమావేశాలకు సంబంధించి చేస్తున్నట్టు విధంగానే ప్రసంగాలు ఉంటాయి. ఖచ్చితంగా అటు పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆమె తరపున ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏపీ పర్యటనలో అత్యంత ముఖ్యమైనటువంటిది అనకాపల్లి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో సాయంత్రం 5:40 వస్తున్నటువంటి మోడీ పర్యటన అత్యంత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఎన్నికల్లో ప్రతి పార్టీకి కూడా ఇదొక అజెండాగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో 5:40 మోదీ రాజుపాలెం చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అటు జనసేన 3 నియోజకవర్గాలు, టీడీపీ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీగా అనకాపల్లి అభ్యర్థిగా సీఎం రమేష్ మొత్తం అందరినీ కూడా ఇప్పటికే సమన్వయం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఓటర్స్ని, అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలని, అభిమానుల్ని సమకూర్చే పనిలో అయితే ప్రస్తుతం పార్టీ శ్రేణులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 2 గంటల తర్వాత ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి సభకు సంబంధించి ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు. సెక్యూరిటీ విషయంలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 5:40 రానున్నటువంటి మోదీ అక్కడి నుంచి, అంటే ఆ సభా ప్రాంగణానికి చేరుకుని గంట సేపు కరెక్ట్గా 5:40 నుంచి 6:40 వరకు ఆ సభను ఉద్దేశించి ఎన్నికలకు సంబంధించి ప్రసంగించనున్నారు. 6:45 రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్కి
రేపటికి 7:10 నుంచి తిరిగి గుజరాత్ వెళ్ళడానికి అనే ఒక షెడ్యూల్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కీలకంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏ విధమైనటువంటి హామీ ఇస్తారు? ముఖ్యంగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అదేవిధంగా రైల్వే జోన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యగా కనిపిస్తుంది. కానీ ఈ రెండు ఇప్పటివరకు నెరవేరినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా దీనిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధాని ఏం మాట్లాడతారు? ప్రైవేటీకరణ చేస్తారా చేయరా, లేదా ప్రస్తుతానికి ప్రైవేటీకరణ అనే ఆలోచన మాలో లేదని చెప్తారా అనే దానికోసం ప్రస్తుతమైతే విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉన్నా కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ, భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, అటు ఉమ్మడి విశాఖకు సంబంధించి అనకాపల్లి చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రకటన అనేది ఖచ్చితంగా త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపైనా సరే, లేదా సీఎం రమేష్ గెలుపుకైనా, అటు అరకలో పోటీ చేస్తున్నటువంటి ముఖ్యంగా కొత్తపల్లి గీత గెలుపుకైనా సరే, ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించి ప్రధాని చేయబోయే ప్రకటనలు, ఆయన ఇవ్వబోయే హామీలు ఇవే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో అటు రాజమండ్రి, అదేవిధంగా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్తో ప్రధానితో పాటుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ అనకాపల్లి సభలో, ఎందుకంటే దాదాపుగా 4 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మొత్తం టీం అంతా కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని సెక్యూరిటీ చెకప్స్ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ శ్రేణులు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా అనకాపల్లిలో సభ జరుగుతున్నట్టు అనకాపల్లి నుంచి, అదేవిధంగా విశాఖ జిల్లాకి నుంచి కూడా భారీగా జనాన్ని తరలించే పనులు అయితే ప్రస్తుతం బీజేపీ, జనసేన, టీడీపీ సంబంధించినటువంటి పార్టీ నాయకులైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.